హలో గాయ్స్! మనలో చాలా మంది మనమైతే చిన్నప్పుడు ఒక అబద్ధం అయితే ఆడుతున్నామన్నమాట. ఎందుకంటే మనకి స్కూల్ పోవడం ఇష్టం లేదు కాబట్టి, ఆ అబద్ధం వచ్చేసి ఫీవర్ గైస్. మనమైతే ఆ ఫీవర్ కోసం ఎన్ని యాక్టింగ్ చేస్తుండే గైస్, దగ్గుతుండే ఇంట్లోల ముంగట వాళ్ళు నమ్మనీకి. గైస్ మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ గేమ్‌లో ఉన్న క్యారెక్టర్‌కి స్కూల్ పోవడం అసలు ఇష్టం లేదు గైస్. ఇప్పుడైతే వాళ్ళ డాడీ దగ్గర పోయి మెల్లగా చెప్తారు గైస్, డాడీ నాకు ఫీవర్ వచ్చింది, నేను ఇంట్లోనే ఉంటా అని. చూద్దాం గైస్ వాళ్ళ డాడీ కన్విన్స్ అవుతారో లేదో. ఎండ్ దాకా చూడండి గైస్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే గేమ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడైతే డాడీ దగ్గరికి వెళ్ళి చూద్దాం గైస్, డాడీ ఏమంటాడో. మనకు ఫీవర్ వచ్చిందంటే లెట్స్ గో. ఓకే గైస్, ఇది వచ్చేసి డాడీ రూమ్ అనమాట. ఓకే డాడీ గైస్, డాడీ ఇప్పుడే ఫుల్ కోపంలో ఉన్నాడన్నమాట. ఇప్పుడైతే వెళ్తే ఏమంటాడో కూడా తెలియదు నాకు. లెట్స్ స్టాప్. ఓకే డాడీ ఇప్పుడే తిడుతుండు. ఇప్పుడు చెప్పినాక ఏమంటాడో. లెట్స్ టాక్ గైస్. ఓకే ఫాదర్ ఐఎమ్ ఫీలింగ్ అన్వెల్. గైస్ మనం ఫస్ట్ పాయింట్ అది చెప్పినాం అనమాట. గైస్ మనమైతే స్కూల్లో ఒక వైరస్ వచ్చిందని మనమైతే చెప్పినాం. మే ఐ సజెస్ట్ స్టేయింగ్ ఎట్ హోమ్ ఇన్స్టెడ్. ఓకే మనమైతే చెప్పినాం గైస్, మనం ఇంట్లోనే ఉందామని చెప్పినా అనమాట. చూద్దాం మన డాడీ ఏమంటాడో. లెట్ మీ సీ. ఏం చూసావురా? ఐ మీన్ ఏం చూసావు డాడీ? ఓకే గైస్, మన డాడీ వచ్చి థర్మోమీటర్ చూసి చెక్ చేస్తుంది గైస్ మన టెంపరేచర్ ఎంత ఉందా అని. ఓకే గైస్, మన అయితే నార్మల్ టెంపరేచర్ ఉందన్నమాట, 36.5 డిగ్రీస్. ఇప్పుడైతే ఏమంటాడు చూద్దాం. యూ ఆర్ ఓకే, గెట్ రెడీ ఫర్ స్కూల్, ఐ విల్ బీ ఇయర్ ఇఫ్ యూ నీడ్ మీ. ఓకే గైస్, మన డాడీ వచ్చేసి స్కూల్కి రెడీగా అంటుండు. చూద్దాం ఏం చేయాలి ఇప్పుడు. డామ్ ఇట్, ఐ నీడ్ టు ఫైండ్ అ వే టు కన్విన్స్ హిమ్. ఓకే ఓకే టర్న్ ఆన్ ఎవ్రీ లైట్ ఇన్ యువర్ రూమ్. ఓకే గైస్, ఇప్పుడైతే 3 లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. గైస్ ఇది మన రూమ్ అనమాట. ఇక్కడ ఇదే లైట్ అనుకుంటా, ఆన్ చేద్దాం. ఓకే 1 లైట్ అయితే ఆన్ అయిపోయింది. ఇంకోటి మేబీ మన ఫాదర్ లైట్లు ఉండొచ్చు. ఓకే డాడీ నుండి ఏమనుకోకు డాడీ, లైట్లు ఆన్ చేస్తా. టర్న్ ఆన్ ఎవ్రీ లైట్ ఇన్ యువర్ రూమ్. మై రూమ్ ఇదే కదా, నా రూమ్లో ఏముంది. ఓకే గైస్, మేబీ బెడ్ ల్యాంప్ అనుకుంటా గైస్, బెడ్ ల్యాంప్ ఇది. ఇది కూడా ఆన్ చేసేసినాం గైస్. మనమైతే 3 ల్యాంప్స్ అయితే ఆన్ చేసేసినాం. ఇప్పుడైతే గో టు టెల్ యువర్ ఫాదర్ సిక్. ఓకే ఇప్పుడైతే వెళ్ళి మళ్ళీ చెప్తాం గైస్, డాడీ మళ్ళీ చెక్ చేయని. ఓకే మన డాడీ కూడా ఓకే చెప్పిండు. ఇప్పుడైతే చెక్ చేస్తుండు మన టెంపరేచర్ వచ్చేసి. ఓకే గైస్ మనకు వచ్చేసి కొంచెం పెరిగింది గైస్, 37 డిగ్రీస్ అయితే పెరిగింది అనమాట, సెల్సియస్ సారీ. ఓకే ఇట్స్ అ బిట్ మోర్ దెన్ బిఫోర్ బట్ నథింగ్ టు వరీ అబౌట్. గో టు స్కూల్. అబ్బా ఇప్పుడు కూడా పోమంటుంది గైస్ స్కూల్కి. ఐ నీడ్ మోర్ ఈట్. ఇంకా ఇది కావాలి గైస్ మనకి. లెట్ టర్న్ ఆన్ ఎవ్రీ లైట్ ఇన్సైడ్ ద హౌస్. ఇప్పుడైతే వెళ్ళి అన్ని లైట్స్ అయితే ఆన్ చేయబోతున్నాం. ఇంట్లోనే అన్ని లైట్స్. ఓకే ఇక్కడనే ఒకటి ఉంది. డాడీ లైట్ ఆన్ చేస్తున్నా డాడీ, ఏం కనబడతలే అని. గైస్ ఇక్కడ ల్యాంప్లు ఉన్నాయి, ల్యాంప్లు ఆన్ అవుతాయి. ఓకే ల్యాంప్లు ఆన్ అవుతున్నాయి. రెండు ల్యాంప్లు ఎందుకు, ఒక మమ్మీకి డాడీకి అనుకుంటా మేబీ. మన దాంట్లో అన్నీ ఆన్ చేసినాం గైస్ ముందే. ఇప్పుడైతే ఇందులో బాత్రూమ్ గైస్ వచ్చి ఈ టబ్ కూడా ఉంది ఇక్కడ. ఓకే ఇక్కడ స్విచ్ ఒకటి ఉంది. ఇంకేమైనా ఉందా గైస్? ఇది లైట్ అనుకుంటా, ఇదే లైట్. ఓకే గైస్ ఇంకా వెతుకుదాం. ఇంకా మనకైతే 3 లైట్స్ కావాలి. ఇంకోటి లైట్ దొరికింది. ఇంకో లైట్ ఇది అనుకుంటా, ఇది ఒకటి. ఇంకొకటి ఎక్కడ ఉంది? మేబీ ఎక్కడ ఉండొచ్చు, ఏంది ఇది? ఓకే గైస్ మనమైతే గ్యారేజ్ మన దగ్గర కార్ కూడా ఉందా రా? ఓకే ఇక్కడ ఇంకొక లైట్ ఉంది గైస్. మనమైతే గో గైస్, మళ్ళీ వెళ్ళి మన ఫాదర్కి అయితే చెప్తాం నాకు ఇంకా జ్వరం ఎక్కువైందని. లెట్స్ గో. ఫాదర్ ఐ ట్రూలీ ఐఎమ్ కన్విన్స్డ్ దట్ ఐఎమ్ ఇండిస్పోజ్డ్ టుడే. గీ. ఓకే మళ్ళీ చెక్ చేస్తుంది గైస్, థర్మోమీటర్ పెట్టి చూద్దాం ఎంత వస్తుంది ఇప్పుడు. ఓకే గైస్ ఈసారి 37.7 డిగ్రీస్ సెల్సియస్ వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఏమంటాడో. ఇఫ్ యు ఆర్ ఫైన్ గో హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టేక్ బాత్. ఇప్పుడు కూడా బాగుంటుంది గైస్. హో దట్స్ అ వండర్ఫుల్ ఐడియా ఫాదర్. ఏం ఐడియా ఇచ్చిండు? వండర్ఫుల్. ఓకే ఇప్పుడు ఏం చేయాలా? హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టేక్ అ బాత్. హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే డైనింగ్ టేబుల్ మీద తినొచ్చు, ఎంటీ మగ్. ఓకే అయితే ఏం చేయాలా నేను? ఏం చేయాలా? హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్ మేబీ. ఓకే ఇలా ఫిల్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఓకే ఇది కూడా చేసుకో. ఓకే ఈట్ అయితే అవుతుంది అనమాట. 8 7 6 5 4 3 2 1 రెడీ అయిపోయింది గైస్ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి. ఓకే తిందాం ఇక ఏడ కూర్చొని తిందాం చెప్పు. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే మేబీ దీంతో బాత్ చేయాలి ఏంది ఇప్పుడు, నాకు అర్థమవుతలేదు. కాదు 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 కాదు, ఏం చేయాలి ఇప్పుడు? తాగాలి కదా, తాగు. వాట్ ఐ హ్యావ్ టు డూ? ఏం చేయాలి ఇప్పుడు నేను? ఓకే వాట్ ఐ షుడ్ డూ బ్రో? తిను, తాగరా. ఓకే గైస్ మనం తినడం వల్ల 0.5 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడైతే వెళ్ళి బాత్ చేద్దాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ లాక్ చేసుకోదాం మనకు సిగ్గు కాబట్టి. ఇప్పుడైతే ఏం చేయాలా? బాత్ అంట. బాత్కి ఓకే గైస్ వాటర్ నిండిపోయినాయి. ఇప్పుడైతే మనం ఏంది ఇది? ఓకే గైస్ మనమైతే హాట్ వాటర్తో స్నానం చేస్తున్నాం. మనమైతే 2 డిగ్రీ సెల్సియస్ ఇంక్రీజ్ అయినాయి ఇంకా. ఓకే గో టెల్ ఫాదర్ యు ఆర్ సిక్. ఇప్పుడైతే వెళ్ళి మన ఫాదర్కి మాట్లాడదాం. ఫాదర్ ఐ మస్ట్ రిక్వెస్ట్ ఆఫ్ యూ కైండ్లీ టేక్ మై థర్మోమీటర్ అగైన్, టెంపరేచర్ అగైన్ సారీ. నెక్స్ట్
అంటుండు. ఓకే గైస్ మళ్ళీ చెక్ చేస్తుండు. ఇప్పుడు ఎంత వస్తుంది చూద్దాం. ఓకే మేబీ 40°C వచ్చింది. ఇది కూడా నార్మలే గైస్ నిజం చెప్పాలంటే. ఓకే లెట్స్ గో. నో ప్రాబ్లమ్ హియర్ యూ మస్ట్ గో టు స్కూల్. గో చేంజ్ యువర్ క్లోత్స్ ఇన్ యువర్ బెడ్రూమ్. ఆల్ రైట్ ఫాదర్ ఐ విల్. ఇక మనం ఏం చేయలేం గైస్, స్కూల్కే వెళ్ళాలనుకుంటా. చేంజ్ యువర్ క్లోత్స్. మేబీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుందాం. వింటర్ క్లోత్స్ అయితే వేసుకుందాం. ఓకే దీనివల్ల మనకి చెమట వస్తుంది అనమాట వేడిగా. గో టెల్ ఫాదర్ యు ఆర్ సిక్. మళ్ళీ వెళ్ళి చెప్పుదాం. ఎస్ ఐ నో యువర్ టెంపరేచర్. ఓకే గైస్ మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట. చూద్దాం ఈసారి ఎంత వస్తుందో. మనమైతే అవన్నీ వేసుకున్నాం కాబట్టి కొంచెం పెరిగింది గైస్, చాలా కొంచెం పెరిగింది. సి యు ఆర్ నాట్ సిక్. క్లోజ్ ఆల్ విండోస్ అండ్ టర్న్ ద హీటర్ ఆన్. ఓకే గైస్ ఇప్పుడు అయితే అన్ని విండోస్ బంద్ చేద్దాం. డాడీ ఏమనుకోకు జస్ట్ విండో బంద్ చేసిన, చాలా చల్లగాలి వస్తుంది కాబట్టి. ఇప్పుడైతే వెళ్ళి ఇక్కడ ఒక విండో ఉంది, బంద్ చేసినాం. ఇక్కడ ఎన్ని విండోలు ఉన్నాయి అయ్యా, దొంగలు ఆరామ్సే రావచ్చు ఇంట్లోకి. ఇక్కడ ఒకటి ఉంది. ఓకే అయిపోయినాయి అన్ని విండోస్. 9 విండోస్ ఉన్నాయి యార్ ఇంట్లో. ఏందిరా ఇది. ఇది కూడా డోర్ బంద్ చేద్దాం. నేను లోపలికి వస్తావు, నేను మళ్ళీ చల్లగా అయితే బయటికి పోతే. ఓకే ఇప్పుడైతే బాత్రూంలో పెట్టలే కదా, బాత్రూంలో పెట్టలే. ఓకే బాత్రూంలో పెడితే అయిపో ఇలా బతుకు. ఓకే ఇంకా 3 ఉన్నాయి. ఇక్కడ లేవు. మేబీ ఇవి ఎక్కడ ఉండొచ్చు. ఇక్కడ అన్ని బంద్ చేసిన. గ్యారేజ్లో వెళ్ళి చూడాలి గైస్ ఇప్పుడైతే. మేబీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం, మన రూమ్ మొత్తం చెక్ చేద్దాం. ఇది బంద్ చేసినాం. ఓకే ఓకే గైస్ ఇప్పుడు మేబీ మనం అయితే హీటర్ ఆన్ చేయాలనుకుంటా. మన రూమ్లో ఒక హీటర్ ఉండే, మన రూమ్లో కాదు మన పేరెంట్స్ వాళ్ళ రూమ్లో ఉండే. ఓకే ఆన్ చేసినాం. ఇంకొక హీటర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడనే ఉంది. ఓకే గైస్ మనదైతే టెంపరేచర్ అయితే ఇంక్రీజ్ అయితే అయిందన్నమాట. ఇప్పుడైతే వెళ్ళి మాట్లాడదాం. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్. డాడీ నాకు జ్వరం వచ్చిందని. ఏం చేయాలి ఇంకా. క్లోజ్ ఆల్ ద విండో. నా ఇంకెన్ని విండోస్ ఉన్నాయా, ఇంకొక హీటర్ ఉందా మేబీ. విండోస్ ఇది బంద్ ఉంది, ఇది బంద్ ఉంది, ఇది బంద్ ఉంది. ఈడేమన్నా ఉందా. మేబీ ఇది బంద్ చేయాలా, ఏం చేయాలా. బంద్గా అవుతలేదు ఇది. ఇది బంద్ చేద్దాం. అరే బంద్గా. ఇంకేం విండో ఉన్నాయి. ఇంకా మేబీ ఇంకొక హీటర్ వెతకాలనుకుంటా. మేబీ ఇక్కడనే ఉంది హీటర్. ఇప్పుడైతే వెళ్ళి మళ్ళీ మన ఫాదర్కి చెప్తాం. డాడీ నాకు జ్వరం వచ్చింది డాడీ, నేను స్కూల్ పోను డాడీ. ఫాదర్ ఐ రిక్వెస్ట్ అనదర్ మెజర్మెంట్ ఆఫ్ మై టెంపరేచర్. చూద్దాం మన డాడీ ఇక కొడతాడు ఇక నెక్స్ట్ టైం. ఓకే చెక్ చేస్తుండా. చూద్దాం ఈసారి ఎంత వచ్చిందో. 46 అయినా నార్మల్. ఇది కూడా యూఆర్ ఇప్పుడు కూడా ఫైన్ కదా, కొంచెం పెరిగిందిరా. చెప్పొచ్చు కదా లో జ్వరం ఉందని, ఏదో ఒక ఫీవర్ ఉందని చెప్పి ఇంట్లో ఉండనియచ్చు కదా ఒక్క రోజు. డాడీ రేపు నుంచి పక్క పోతా. లెట్స్ గో. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం గైస్. టర్న్ ఆన్ ద స్టవ్ అండ్ ఎవ్రీ సాకెట్ విత్ హాట్ వాటర్. ఓకే ఇప్పుడైతే ఆన్ చేసినాం. స్టవ్ మంటలు వస్తున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా. ఫౌసెట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి. ఫౌసెట్ అంటే గైస్ ఇంట్లో చూడండి గైస్, పొగ 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 అయింది. ఫౌసెట్ అంటే ఇదే అనుకుంటా మేబీ. ఇది కాదు. వాట్ షుడ్ ఐ డూ. ఇదా. నేను నల్ల ఎందుకు ఆన్ చేసిన. నల్ల బంద్ అవుతలే. ఓకే గైస్ మన టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది గైస్. ఏంద్రా ఇది. ఒక్కరోజు హాలిడే కోసం ఏమేమి చేస్తున్నాం మనం. ఏం చేయాలి ఈడ. ఇది కూడా ఆన్ చేసేద్దాం. ఓకే ఇవన్నీ ఆన్ చేయాలనుకుంటా మనం. హాట్ వాటర్ వస్తాయి దానివల్ల. ఓకే ఇంకేం. డాడీ తిడతాడు ఇక అటు వస్తే. ఇంకేం చేయాలా. వాట్ షుడ్ ఐ డూ మోర్. ఇంకేం చేయాలి. ఇది చేయొచ్చా. దీనికి మ్యాచ్ స్టిక్స్ కావాలి. బట్ ఏడున్నాయి ఇంకా. ఇదా. ఇదే అని మాత్రం చెప్పకే. ఏయ్ సారీ. అరే లేరా. సారీ సారీ. అరే లేరా రే. లేరా. బేటే లే బేటే. అరే ఎంతసేపు రీ. రే లేరా. ఏమైందిరా. ఇచ్చి పిచ్చి. సారీ గైస్. ఓకే మనం అయితే ఇంకోటి కూడా ఆన్ చేసేసినాం కదా. ఓకే ఇది కూడా ఆన్ చేసేసినాం. గో టెల్ ఫాదర్ యువర్ సిక్. మళ్ళీ వెళ్ళి చెప్తాం గైస్. ఇప్పుడైతే నాకేంది డాడీ కూడా జ్వరం అనిపిస్తుంది అనుకుంటా. ఓకే ఏంద్రా డాడీ మాస్క్ పెట్టుకోండు. ఫాదర్ స్టిల్ హియర్. ఐ థాట్ యూ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. డాడీ జ్వరం వచ్చింది డాడీ, ఎట్లా పోతాడు డాడీ. ఇప్పుడైతే ఒకసారి టెంపరేచర్ చెక్ చేయ డాడీ ప్లీజ్. గైస్ మళ్ళీ చెక్ చేసి చూద్దాం ఈసారి ఎంత ఉందో చూద్దాం. లెట్స్ సీ. ఓకే గైస్ ఇప్పుడైతే 52 ఉంది గైస్, చాలా వరకు పెరిగింది అనమాట.
యూఆర్ ఫైన్ నా ఇంకెంత కావాలి నీకు జ్వరము కొంచెం మన లో జ్వరం ఉందని ఇంట్లో పెట్టున్నాను కేసు ఇప్పుడైతే బర్న్ యువర్ హోంవర్క్ ఇన్ ద ఫైర్ ప్లేస్ ఇది మంచి పని ఇది మనం అందరం చేయగలం ఇది అయితే వెళ్ళి ఓమ్మో ఏంద్రా అంత పెద్ద బుక్ కరెక్ట్ పని గైస్ కాల్ చేయడే కరెక్ట్ పని కావాల్సిందే ఇది అయితే పద కాల్ చేద్దాం ఇప్పుడైతే మ్యాచ్ స్టిక్ గవర్నమెంట్ ఓకే కాలిపోతుంది గైస్ ఓకే 5 degrees Celsius పెరిగింది ఇప్పుడైతే వెళ్ళి మాట్లాడదాం డాడీతోని ఫాదర్ మళ్ళీ చెక్ చేయి వస్తా చెక్ చేయడు అంతే ఏం మాట్లాడేదిలే మనం చూద్దాం 57 అయితే ఇంక్రీజ్ అయింది ఇప్పుడు ఏమంటారు చూద్దాం మేబీ ఇప్పుడు ఇంట్లో ఉండండి సార్ అనుకో లేకపోతే ఇల్లు మొత్తం తగలబెట్టేస్తా చూద్దాం దే ఆర్ నథింగ్ రాంగ్ విత్ అరే ఫస్ట్ 36 ఉండేరా ఇప్పుడు ఎంత ఉందిరా 57 రా సారీ ఫాదర్ ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం గైస్ ఇప్పుడైతే పుట్ అ ఫాక్ ఆన్ యువర్ మైక్రోవేవ్ డోంట్ ట్రై దిస్ అట్ ఓకే గైస్ ముందే డిస్క్లైమర్ అయితే ఇస్తారు అన్నమాట ఫార్క్ 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 ఇక్కడ ఉంది ఫార్క్ ఇప్పుడైతే ఇందులో పెడదాం చూద్దాం ఓకే మేబీ బ్లాస్ట్ అవ్వచ్చు గైస్ మనం దూరం ఉందాం ఓకే 10 degrees పెరిగింది దాని మీద ఉందాం గైస్ ఇంకా పెరుగుతుంది టెంపరేచర్ కి కాలిపోతాం అయ్యొద్దు అయితే వెళ్ళి మళ్ళీ ఫాదర్తో మాట్లాడదాం డాడీ ఇంట్లో ఉన్న సామానాన్ని కాల్ చేస్తే చెప్తాను ఇప్పుడే ఓకే మళ్ళీ చెక్ చేస్తుండు చూద్దాం ఈసారి ఎంత ఉండొచ్చు 67 డాడీ నీ ఇష్టం నీ సామాన్లన్నీ యు ఆర్ నాట్ సిక్ ఐ నీడ్ మోర్ ఇట్ ఇప్పుడు ఏం చేయాలి బర్న్ ద రే ఎంత కష్టపడుకుని వచ్చురా కార్ బర్న్ చేసావారు ఇప్పుడు ఏం చేయలేం గైస్ ఇక డాడీ ఇక పెట్రోల్ ఏనో అండి ఫస్ట్ లోనే చూసినాం బట్ బర్న్ ది కార్ ఓకే ఓకే పోర్ గ్యాసోలిన్ పోదాం గైస్ గ్యాసోలిన్ పోసి అగ్గిపెట్టా సాల్ ఓకే ఇప్పుడు ఏం చేయాలా ఇప్పుడైతే వెళ్ళి ఓకే గైస్ మనమైతే లైట్ ఏంద్రా అది ఓకే గైస్ మనమైతే లైటర్ పెట్టేసినాం ఇప్పుడైతే ఓ బాయ్ కార్ మొత్తం మంటలు వెళ్ళిపోయింది గైస్ నవ్వుతున్నా అరే ఎట్లా నవ్వుతావు నీ కార్ రాది మీ డాడీ కార్ అంటే నీ కార్ రాది ఒక రోజు స్కూల్ కోసం ఏమేమి చేయాల్సి వస్తుంది +30 ఇప్పుడైతే పక్క ఇంట్లో ఉండండి సార్ డాడీ ఇప్పుడైతే ఇవన్నీ చాలా చూసానికి ఇంట్లో నుంచి వెళ్ళగొడతాడు ఇక చూద్దాం ఇప్పుడు ఎంత ఉందా మేబీ 100 మేబీ ఐ థింక్ 97 డాడీ నాకు చాలా జ్వరం వచ్చింది డాడీ నీ ఇష్టం డాడీ నీ సామాన్లు ఉండాలంటే నన్ను ఉండని ఇంట్లో యూ హ్యావ్ టు గో టు స్కూల్ ఇంకా నీ ఇష్టం డాడీ నువ్వు ఏదాకా పోతే నేను ఆడదాకా పోతా బర్న్ ద ట్రీ సరౌండింగ్ ఇన్ యువర్ గార్డెన్లో పోయి అన్ని బర్న్ చేసేసాం గైస్ మొత్తం కానీ బర్న్ చేసేసాం ఎక్కడ ఉందా సరౌండింగ్ ట్రీ సైడ్ ఉన్నాయా ఓకే లెట్స్ గో ట్రీస్ స్విమ్మింగ్ పూల్ నీళ్ళలో పోతే మళ్ళీ టెంపరేచర్ తగ్గుతుంది ఏడుందా ట్రీ గైస్ ఎక్కడ ఉన్నాయి గైస్ ట్రీస్ మన చుట్టుపక్కల అయితే ఇవి ఉన్నాయి ఓకే గైస్ ఇవ్వనుకుంటా బాయ్ టెరిఫైయింగ్ చేస్తున్నాం గైస్ మొత్తం మనము ఎంత దిగజారినాం బాట్ ఏంద్రా గైస్ ఇప్పుడు డాడీ గాని చూసి +100 పక్క ఇంట్లో ఉండమంటాడు ఎంత జ్వరం ఏంద్రా పైన ఎగురుతుంది ఏంటది థ్యాంక్ యూ ఫర్ 100 million విజిట్స్ ఓకే 100 million విజిట్స్ ఓకే గైస్ ఇప్పుడైతే వెళ్ళి డాడీ నాకు 200% సెల్సియస్ జ్వరం ఉంది డాడీ ఇప్పుడు డాడీ పక్క ఇంట్లో ఉండమంటాడు ఏం చేయలేడు అంత జ్వరం పెట్టుకొని స్కూల్ పోయి నేను పడిపోతా కళ్ళు తిరిగి చూద్దాం 197 షాక్ అయిపో డాడీ షాక్ అయితే ఏం రియాక్షన్ ఇస్తలేడు దట్ నథింగ్ ఏంద్రా 100 degrees బాయిల్ అయితే రా వాటర్ అంత అల్కాయ్ కాలుతుంది అంత కోణం ఓకే గైస్ ఇప్పుడు ఏం చేయాలి గైస్ ఫిల్ ద పూల్ విత్ లావా ఎట్లా నింపాలా లావా ఇందాక పూల్ అయితే వేసిన గైస్ మొత్తం డిస్ట్రక్షన్ చేసేస్తున్నాం గైస్ మొత్తం ఇల్లుని పేల్చేస్తట్టున్నాం మనమైతే ఇప్పుడైతే లావా ఎడికని చేస్తున్నాం నాకు తెలియదు గైస్ మొత్తం రెడ్ అయిపోయింది మొత్తం మనం ఒక్కరోజు హాలిడే కోసం ఏమేమి చేయాల్సి వస్తుంది ఓకే గైస్ మనం మనమైతే దేవుడిని అడుగుతున్నాం లావా దేవుడిని లావా పడాలని ఓకే దేవుడు కూడా కనిపించేసిండు దేవుడు కూడా ఓకే దేవుడు రాక్షసుడు ఓకే దేవుడా నింపేయి పూల మొత్తం నింపేయి పూల్ మొత్తం ఫుల్ పూల్ ఆఫ్ లావా ఓకే గైస్ మొత్తం నింపేస్తుంది గైస్ ఐ మీన్ రాక్షసుడు వచ్చేసి నింపేసింది దుంకాలైంది ఇప్పుడు నేను అలా ఓకే బాయ్ 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 పో ఏమైందిరా ఈడే చనిపోయింది గైస్ ఆ వేడికి బాయ్ 828 degrees Celsius గైస్ నార్మల్ బాయిల్ అయిపోతుంది ఇప్పటికి అంతోలు మొత్తం ఉడికిపోతుండే అయినా ఇంత మంచి ఇల్లు ఉండే బట్ ఒక్కరోజు హాలిడే కోసం ఏమేమి చేయాల్సి వస్తుంది గైస్ ఓకే లెట్స్ గో అయితే వెళ్ళి మన డాడీతో మాట్లాడదాం ఓకే టెంపరేచర్ చెక్ చేస్తుండు చూద్దాం
ఓ బాయ్ 1022 degrees Celsius గైస్. ఇప్పుడైతే డాడీ ఇప్పుడన్నా ఉండని డాడీ, లేకపోతే ఇల్లు నాశనం చేసి పడేస్తా. మై గుడ్నెస్ దట్ అ లాట్ ఆఫ్ ఫీవర్ గైస్. రియల్ ఇట్లా అయితే అసలు లేదనమాట. ఇట్స్ దట్ సో ఫాదర్. ఇప్పుడైతే డాడీ అయినా ఇంటలేడు, కొంచెం ఉందట ఫీవర్. ఫైండ్ సంథింగ్ హెల్ప్ఫుల్ ఆన్ టీవీ. ఫైండ్ సంథింగ్ హెల్ప్ఫుల్ ఆన్ టీవీ. ఏం చేయాలి ఇప్పుడు టీవీలో? ఓ రూమ్ టీవీ ఉండే కదా ఇందాక. ఓకే ఓకే, నైస్ టు సీ యూ. ఆర్డర్ సమ్ ఐస్ నౌ. ఐస్ వద్దు మాకు. ఓకే, ఇది కూడా కాదు. డిడ్ యూ మిస్ యువర్ స్కూల్? ఇది కాదు నాకు కావాల్సింది. నీడ్ లెస్ ఈట్. ఏంది ఇది? ఓకే గైస్, ఇప్పుడైతే ఈ నంబర్కి అయితే కాల్ చేయాలన్నమాట. నంబర్ వచ్చేసి 532674. 532 674 కాల్ చేద్దాం. మేబీ ఫ్యాన్ వస్తుంది అనుకుంటా, చూద్దాం. ఓకే, ఫోన్ అయితే వేసినాం గైస్, చూద్దాం. ఓకే, ఫ్యాన్ కూడా ఆర్డర్ చేసినాం గైస్. ఏమేమి చేస్తున్నాం గైస్, ఫ్యాక్టరీ నుంచి ఫ్యాన్ కూడా వస్తుంది. వేడి ఫ్యాన్ గైస్ ఇది వచ్చేసి. దిస్ ఈస్ మై ఫస్ట్ డూయింగ్ ఫ్యాన్ డెలివరీ. ఫస్ట్ టైం ఈ ఫ్యాన్ డెలివరీ చేస్తుందంట. లెట్స్ గో గైస్. సబ్స్క్రైబ్ చేసుకోరా గైస్? ఒకవేళ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గరికి అయితే ఆర్డర్ వచ్చేసింది. ఐ మీన్ ఫ్యాన్. ఓ బ్లాస్ట్ అయిపోయింది వాడు. ఓకే గైస్, ఇప్పుడైతే మన మేబీ వచ్చింది అనుకుంటా, చూద్దాం బయట. ఫ్యాన్ ఇంకా రాలేదు. ఫ్యాన్ ఎక్కడ ఉన్నది? ఇంతకంటే డిస్ట్రక్షన్ నా వల్ల కాదు గైస్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో కలుద్దాం.